అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు అయితే మనం రావడం జరిగింది ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు అనే గ్రామం రావడం జరిగింది. ఈరోజు అయితే ఫీల్డ్ వచ్చేసి అయితే మెలినా సీడ్స్ వారి కొత్త వెరైటీ న్యూ వెరైటీగా ఈ వెరైటీ షాంపిల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ వెరైటీ ఈరోజు మరి సీతా 177 అనే వెరైటీని మరి ఫీల్డ్ చూడటం జరిగింది. రైతులు కూడా దాదాపు చాలామంది రైతులు రావడం జరిగింది. అదేవిధంగా కంపెనీ ఎండి గారు ఆర్ఎం గారు ఒక డీలర్గా నేను గ్రే సీడ్స్ కంపెనీ స్టార్ట్ అయిన కాంచి విత్తనాలు అమ్మడం జరుగుతుందండి. మరి ఎండి గారు కూడా మంచి విత్తనాన్ని అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కేఎస్ఆర్ గారు కూడా ఈరోజు ఈ ఫీల్డ్ క్షేత్ర ప్రదర్శనకు రావడం జరిగింది. అనేక మంది రైతులు వచ్చారు. అదేవిధంగా రైతుల ఒపీనియన్ కూడా మనం మాట్లాడబోతున్నాం. అన్న నమస్తే అన్నయ్య. నమస్తే. ఎలా ఉంది కంపెనీ గురించి మీకు? బాగుందన్న, అన్నిటి మీద మెరుగ్గా ఉంది. కొద్దిగా హైట్ కూడా కాపు కూడా మంచిగా ఇది ఉంది. ఇంతకుముందు జమున వేశారు కదా, ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? జమున దానికి దీనికి తేడా ఉంది. ఈ వెరైటీ ఎలా ఉంది మీకు? బాగుంది. కాయ సైజ్ ఎలా ఉంది? సైజు బాగుంది. ఒకసారి చూడొచ్చు అండి రైతు సోదరులందరూ కూడా. మన కాపు కూడా దగ్గర కాపు, కాయ సైజు కూడా బాగుంది, కాయ రంగు బాగుంది. మరి గుబ్బా వైరస్ కూడా అంత ప్రభావం లేదు. ఖచ్చితంగా వైరస్ టాలరెన్స్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మరి రైతులందరూ కూడా ఈ కొత్త వెరైటీని మనం ఖచ్చితంగా కంపెనీని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక మంచి కంపెనీని మనం సపోర్ట్ చేయకపోవడం కూడా అది నిజంగా అది మనం, ఎందుకంటే రైతుల సోదరులకు మనందరూ తెలియపరిచేది ఏంటంటే ఒక మంచి వెరైటీ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే గతంలో కూడా నేను 6 సంవత్సరాల కాంచి కంపెనీ చేయడం జరుగుతుంది. మంచి కంపెనీ, మంచి వెరైటీ, కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ కూడా అన్నీ మన సార్ ఎండి గారు కూడా చాలా మంచి మంచి వెరైటీలు తీయబోతున్నారు. అదేవిధంగా మన పక్కన ఎండి గారు కూడా ఉన్నారు. ఒకసారి ఎండి గారి మాటల్లో కూడా మనం విందాం. ఓకే సార్ మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు రమేష్, మెలీనా సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనం మెలీనా సీడ్స్ సీతా 177 అనే ఒక ఫీల్డ్ని చూస్తున్నాము. చాలామంది రైతులు కూడా చూశారు. సో ఈ వెరైటీ వచ్చేసరికి మనకి టాలరెన్స్ బాగుందండి, తట్టుకునే శక్తి చాలా వరకు బాగా ఉంది. తర్వాత దిగుబడి కానీ, ఆ తర్వాత దానికి ఫ్రూట్ బేరింగ్ కూడా జంట కాపు మనకి చూడొచ్చు. మంచి హైట్గా కూడా బాగా ఉంది. సో మనం చెప్పటం కన్నా కానీ రైతులు చెప్తే బాగుంటుందండి. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వేసుకోండి, ఎంతో కొంత వేసుకోండి. ఎకరము ఎంత అవకాశం ఉంటే అంత వేసుకోండి. మనకి తేజ రకాలలో ఇంకా 2 వెరైటీలు, మంచి వెరైటీలు ఉన్నాయి. జమున 116, సౌందర్య 117 అనే వెరైటీస్ ఉన్నాయి. ఈ 3 కూడా డిఫరెంట్ లైన్స్ అండి. అంటే మనకి ఒక లైన్కి ఒక డిఫరెంట్ పేర్లు కాదు, వేరే లైన్స్, డిఫరెంట్ లైన్స్ ఇవి. కాబట్టి మీరు 2-3 ఎకరాలు ఉంటే ఈ 3 వెరైటీలు కూడా కొంచెం అవకాశాన్ని బట్టి అరెకరం కానీ 1 ఎకరం కానీ తప్పకుండా వేసుకోండి. మనం ఎక్కడ చూసినా కానీ, అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కంపెనీ గురించి కానీ వెరైటీ గురించి కానీ. యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ నేను చెప్తే బాగోదండి, రైతులే చెప్పాలి. ఇక్కడ మన వెరైటీలు చూసినప్పుడు ఖచ్చితంగా అందులో కంపెనీ శ్రమ మీకు కనిపిస్తుందండి. అది ఒక రైతుకి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా మనకి సపోర్ట్ చేసి మనల్ని ఆదరిస్తున్న వాళ్ళకి చాలా కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, మళ్ళీ మీ అంచనాలను, మీ అభ్యుదయాన్ని కోరుకుంటూ ఇంకా మంచి వెరైటీలు, ఇంకా మంచి క్వాలిటీలు ఇవ్వాలని, దీన్ని ఒక బిజినెస్ లాగా చూడకుండా దీన్ని ఒక యజ్ఞం లాగా, ఒక సోషల్